అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేశారాయన. ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్కు పంపింది ప్రభుత్వం. తాజాగా గవర్నర్ సంతకంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. అజారుద్దీన్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేశారాయన. ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్కు పంపింది సర్కారు. తాజాగా గవర్నర్ సంతకంతో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మొన్నటి వరకు గవర్నర్ సంతకం పెడతారా లేదా అన్న మీమాంస నెలకొంది. అట్ ప్రెజెంట్ సైన్ చేశారు. మరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అభ్యర్థిత్వాలు ఉన్న అజారుద్దీన్ అలాగే కోదండరాం ఇద్దరు పేర్లు కూడా క్లియర్ అయ్యాయి. జాలాల నుంచి కూడా పీఠమీడు ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కి ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో దీంతో చాలా ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. 6 నెలలు ఈ యొక్క నెల 30తో ముగియనున్న నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవి పోయే ప్రమాదం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో గవర్నర్ ఈ ఫైల్పై సంతకం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత మంత్రివర్గం నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా చేయకుండా కోల్పోతే అది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు సీఏ2 ఇటు సీఎం ఇద్దరు కూడా గవర్నర్ కలిసి కేసుకు సంబంధించిన పూర్వపరాలు వివరించడం జరిగింది. ఎమ్మెల్సీగా ఎందుకు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఈ ఇద్దరు పేర్లను ప్రతిపాదిస్తూ కూడా సీఎం గవర్నర్కు వివరించిన పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చు. 2025 ఆగస్టు 30న క్యాబినెట్ కోదండరాము అలాగే అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ కూడా ఈ యొక్క సంబంధించి క్యాబినెట్ సిఫారసు చేస్తూ గవర్నర్కు పంపింది. అప్పటి నుంచి కూడా కోర్టు కేసుల కారణంగా కూడా పెండింగ్ వేస్తూ వస్తున్నారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన ఇబ్బందులు దృష్ట్యా ఇప్పటి వరకు గవర్నర్ ఈ ఫైల్ను పెండింగ్లో పెట్టారు. అయితే సిఎస్ అలాగే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సిఎస్ మొత్తం కూడా న్యాయపరమైన అంశాలన్నీ కూడా సిఎస్ ఒకరోజు గవర్నర్కు వివరించడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజే సీఎం అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు గవర్నర్ కలిసి ఈ 2 ఫైళ్లకు సంబంధించి కూడా క్లియర్ చేయాలని కోరిన నేపథ్యంలోనే గవర్నర్ క్లియర్ చేసినట్టుగా సమాచారం. ఇంకా అజారుద్దీన్ మంత్రి పదవి సేవ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు కూడా సస్పెన్స్ కొనసాగింది. దీంతో ఈ సస్పెన్స్కు ఇక తెరపడినట్టు చెప్పుకోవచ్చు. నిజానికి ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఒక సస్పెన్స్ అనేది కొనసాగింది. మొదట బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరిని నామినేట్ చేయగా అప్పుడు రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి. ఇందులో రాజకీయ నేతలకు ఈ గవర్నర్ కోటాల్లో ప్రభుత్వం సిఫారసు చేసింది. అందుకోసమే దీన్ని తిరస్కరిస్తున్నట్టు కూడా అప్పటి గవర్నర్ తమిళసై రాజను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోదండరాము అలాగే అమీర్ అలీ ఖాన్లను పేరు ప్రతిపాదిస్తూ కూడా మొదట గవర్నర్కు సిఫారసు చేశారు. అప్పుడు గవర్నర్ కూడా సైన్ చేసింది. దీంతో ఇద్దరు కూడా ఒక 6 నెలల పాటు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. కానీ అప్పుడు దశోశ్రావను మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఈ కేసుకు సంబంధించి మళ్ళీ పూర్వపరాలు పరిశీలించిన తర్వాత కోదండరాము అలాగే అమీర్ అలీ ఖాన్ల యొక్క ఎమ్మెల్సీల అభ్యర్థిత్వం చెల్లదంటూ కూడా తీర్పునిచ్చిన నేపథ్యంలో వారిద్దరు కూడా ఎమ్మెల్సీలుగా తొలగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మళ్ళీ ప్రభుత్వం మరొక ఇద్దరు పేరును ఇటు కోదండరాం పేరును మళ్ళీ తిరిగి ప్రతిపాదించినప్పటికీ ఇటు అజారుద్దీన్ అటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును ప్రతిపాదించారు. అప్పుడున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ ఇతర రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సంబంధించి ప్రభుత్వం ఊపిరి పీల్చుకుందని కూడా చెప్పుకోవచ్చు. అజారుద్దీన్ విషయంలో కొంత కంగారు పడ్డారు. దీంతో ఇప్పుడు ఆ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇటు అజారుద్దీన్ కాబట్టి ఆ ప్రభుత్వం కానీ సేఫ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నెక్స్ట్ టెక్నికల్గా ఇంకేమైనా కేసుకు వెళ్తారా బీఆర్ఎస్ నేతలు, దశోశ్రావణ్ దీనిపైన ఏమైనా డిస్కస్ చేస్తారనేది చూడాలి. మొత్తానికైతే గవర్నర్ నిర్ణయం తీసుకోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.